వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం కమిషనర్ డిజబుల్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఏడి డామ్ డామ్ ఏడి డామ్ డామ్ ఏడి కమిషనర్ మాస్టర్ ట్యాంక్ లో ఎంజీ నగర్ అనే అందుల సదనం దగ్గర ఉన్నాము. మీరు చూసినట్టుగా గత 4 రోజుల నుంచి ఏ ఒక్క పూట కూడా అన్నం తినకుండా ఈ అందులు అనే వాళ్ళు ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు, అసలు ఇలా ఇబ్బంది ఏంది, వీళ్ళు ఇన్ని రోజులు స్ట్రైక్ చేయడానికి కారణం ఏంది, వీళ్ళని ఇబ్బంది పెడుతున్న వాళ్ళెవరు, దాని గురించి మనము మాట్లాడి వాళ్ళ సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి పరిష్కారం ఏంటి అనేది వాళ్ళ ద్వారానే మనం కనుక్కుందాం. మన దగ్గర ఇప్పుడు శేషారావు గారు ఉన్నారు. శేషారావు గారు, మరి అసలు మీ మెయిన్ సమస్య ఏంటి, మీరు ఎందుకు స్ట్రైక్ చేయాల్సి వచ్చింది? గత 4 రోజులుగా మేము సమ్మె చేస్తున్నా కానీ ప్రభుత్వం మా పట్ల మొండి వైఖరిని అవలంబిస్తున్నది. మా సమస్య చిన్నవే. ఒకటేంటి, మెయిన్ ఇక్కడ నుంచి బిల్డింగ్ మారాలి. తర్వాత మాకు బిల్డింగ్ ఫెసిలిటీ ఎట్లుండాలంటే 3 ఫ్లోర్లు ఉంటే కనీసం ఇక్కడ లిఫ్ట్ కూడా పెట్టలేదు. 3 ఫ్లోర్లు ఎక్కడ మాకు కష్టంగా ఉంది కాబట్టి ఈ బిల్డింగ్ మార్చాలి. అది కూడా బిల్డింగ్ ఫ్యామిలీ మధ్యలో ఉంది కాబట్టి అంత భావ్యంగా లేదు కాబట్టి ఇక్కడ నుంచి మొత్తం ఏరియా నుంచి బిల్డింగ్ మార్చేయాలి. తర్వాత మాకు ఆపుకోవడం రావాలి. ఈ బిల్డింగు ఇక్కడికి వచ్చి మేము 5 సంవత్సరాలు అవుతుంది. వచ్చే ముందు మాకు అధికారులు ఏమైనా హామీ ఇచ్చారంటే బిల్డింగు మేము మీకు కావాల్సిన విధంగా మేము తయారు చేసి ఇస్తామన్నారు. కానీ దాన్ని నిర్లక్ష్యం చేసినారు. ఇప్పుడు ఆ బిల్డింగు కూలిపోయే స్థితిలో ఉంది, శిథిలావస్థలో ఉంది. వర్షం పడితే నీళ్లు రూమ్లలోకి వస్తున్నాయి. కనుక మీరు వెంటనే మాకు ఈ బిల్డింగ్ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి మాకు న్యాయం చేస్తారని గవర్నమెంట్ని వేడుకుంటున్నాం. తర్వాత ఏడీని తర్వాత డైరెక్ట్ ఇక్కడి నుంచి వెంటనే ట్రాన్స్ఫర్ చేసేయాలి. అయితే ఇప్పుడు బిల్డింగ్ సమస్య అని అంటున్నారు కదా, ఈ బిల్డింగ్ లో మీరు ఎంతమంది ఉంటున్నారు? అసలు ఈ బిల్డింగ్ లో మా స్ట్రెంత్ ప్రకారం చూస్తే 159 మంది ఉన్నాము. కానీ ఈ బిల్డింగ్ లో పట్టే 80 మంది. కానీ అందరూ అంటారు, అధికారులు అంటారు, మీ బిల్డింగ్ లో స్ట్రెంత్ ఏదని అంటారు. ఈ బిల్డింగ్ చూసే చిన్నగా ఉంది. 159 మంది ఎక్కడుంటారు ఈ బిల్డింగ్ లో? కనుక మీరు చూసినట్టయితే బిల్డింగ్ కూడా చాలా చిన్నగా ఉంది. ఒక రూమ్స్ ఎన్ని ఉన్నాయంటే కనీసం ఒక మన మెట్రో ట్రైన్ లో బాక్స్ ఎంత ఉంటుందో అంటే 2 సీట్ల మధ్యలో ఎంత గ్యాప్ ఉంటుందో అదే విధంగా అంత చాలా చిన్నగా ఉన్నాయి రూమ్స్. ఎందుకంటే నేను వెళ్ళి చూడడం కూడా జరిగింది. 4 ఉండడం కూడా చాలా కష్టం. వాళ్ళు పెట్టెలు పెట్టుకున్నాక కూడా 4 పడుకోవడం కష్టం. అలాంటిది 8 మంది 9 మంది పడుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది. అందుకే ఇక్కడ మేము అడ్జస్ట్ అవ్వలేకపోతున్నామని చాలా మంది విద్యార్థులు ఇంటికి వెళ్ళడం ద్వారా ఇంటికి వెళ్తూ జరుగుతుంది. కానీ వాళ్ళేమో దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మీరు స్ట్రెంత్ ఉండట్లేదు, అందుకే బిల్డింగ్ లో మీకు బిల్డింగ్ ఎందుకని అధికారులు అన్నప్పటికీ వీళ్ళ వాదన ఏంటంటే, మేము బిల్డింగే లేనప్పుడు మేము ఇక్కడికి వచ్చి ఎక్కడ వాడుకోవాలి, డైనింగ్ హాల్ వాడుకోవాలనా లేకపోతే కింద వాడుకోవాలనా, ఇంకా చలికాలంలో మిద్ద పైన పడుకున్న రోజులు కూడా మాకున్న, ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉండలేము అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు చెప్పింది వాళ్ళు కరెక్టే కాబట్టి బిల్డింగ్ పెద్దగా ఉంటేనే వీళ్ళు ఇక్కడ ఉండడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఈ బిల్డింగ్ అనేది మారవాలని మేము కూడా ఒక మీడియా ద్వారా ఈ గవర్నమెంట్ కు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ బిల్డింగ్ అనేది ఒక వికలాంగుల హాస్టల్ ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఒక ఫ్యామిలీస్ మధ్యలో ఎప్పుడు పెట్టకూడదు. అది గవర్నమెంట్ బిల్డింగ్ అయినా ప్రైవేట్ బిల్డింగ్ అయినా ఫ్యామిలీస్ మధ్య పెట్టకూడదు. దానికి కారణం ఏంటంటే వీళ్ళు చదువుకుంటూ ఉంటారు, ఉండేటప్పుడు మిగతా ఫ్యామిలీ వాళ్ళు చేసే డిస్టర్బెన్స్ వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఇంతమంది ఒకటే దగ్గర ఉండడం ద్వారా వీళ్ళు కూడా ఒక్కొక్కసారి చిన్నగా మాట్లాడినప్పటికీ ఈ బిల్డింగ్ నాణ్యత బాగలేనందువలన వీళ్ళు మాట్లాడే వాళ్ళు కూడా ఫ్యామిలీ వాళ్ళకు డిస్టర్బ్ అయ్యి ఫ్యామిలీ వాళ్ళకు ఇంతకు ముందు వీళ్ళు కూడా గొడవ పడ్డారన్న ఇది కూడా మా దగ్గరకు వచ్చింది. గొడవ పడినప్పటికీ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టినప్పటికీ ఆ విషయం పై అధికారులకు తెలిసినప్పటికీ అయినా సరే బిల్డింగ్ అనేది పై అధికారులు మారవడం లేదు. దీంతో పాటు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది మనం ఇంకొక వ్యక్తితో తెలుసుకుందాం. మీ పేరు ఏం పేరన్నా? వీరన్న. ఓకే, మీ ప్రాబ్లమ్స్ ఏంటన్నా ఒకసారి కొంచెం క్లియర్ గా చెప్తారా? బిల్డింగ్ కాకుండా మాకు ఈ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ, మాకు ప్రైవేట్ రీల్ అలవెన్స్ కానీ, మరియు మాకు రావాల్సిన ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉన్నాయి. మాకు పూర్వకాలం నుంచి కూడా మాకు టేప్ రికార్డ్ నుంచి మొదలుకొని మాకు ఎలక్ట్రానిక్ అంటే ఐపాడ్ నుంచి ఇప్పుడు టెక్నాలజీ మారుతుంది కాబట్టి
ఐపాడ్స్, టేప్ రికార్డ్స్ ఇప్పుడు ఎవరు వాడట్లేదు కాబట్టి ఇవేవి మాకు ఇవ్వట్లేదు. దీని ప్లేస్లో మేము ల్యాప్టాప్స్ మరి ఆండ్రాయిడ్ మొబైల్స్ కూడా అడుగుతున్నాం. మరియు మాకు కాస్మెటిక్ ఛార్జెస్ కానీ ఇవి కానీ ఏవి మాకు సరిగ్గా అనేది అప్పుడు 250 రూపాయలు ఉన్నప్పుడు చేతికి ఇచ్చారు కానీ 200 రూపాయలు ఉన్నప్పుడు చేతికి అనేది ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు బడ్జెట్ ఎక్కువ వస్తుంది. వీళ్ళు తీసుకొచ్చే అమౌంట్ 150లోనో 170లోనో తీసుకొస్తున్నారు. మినిమం రూపీస్ వాళ్ళు కమిషన్గా తీసుకుంటున్నారు ఒక వ్యక్తి దగ్గర. అది క్వాలిటీ మళ్ళీ ఒక్క సబ్ యూజ్ చేస్తారు, ఒక టూత్పేస్ట్ యూజ్ చేస్తారు కాబట్టి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా స్కిన్ పరంగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి మేము అనేది అమౌంట్ అనేది అడుగుకున్నాం. కాప్కో కార్డ్స్ అనేది వాళ్ళు బట్టలు అనేది కుట్టిస్తామన్నారు కానీ ఆ కుట్టించిన బట్టలు అందరికీ నచ్చిన విధంగా కుట్టించారు కాబట్టి మేము కార్డ్స్ కానీ అమౌంట్ కానీ అడుగుతున్నాం. కాబట్టి మనకు మేము కార్డ్స్ ఇచ్చినా అమౌంట్ ఇచ్చినా మాకు నచ్చినవి మేము తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అయితే మీకు ఇంతకు ముందు ఆప్కో కార్డ్స్ అనేది ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఎంత ఉండేది దాని ఆప్కో కార్డ్ యొక్క ప్రైస్? 600 అట్లా 540 ఉండేది. దాంతో పాటు అది డిస్కౌంట్ తో పాటు 640. మీరు ఏమంటారు అంటే ఇప్పుడు మీకు కావాల్సిందంటే ఇంతకు ముందు ఆప్కో కార్డు ఇచ్చేవాళ్ళు, అప్పుడు మీకు నచ్చింది మీరు కొనుక్కునే వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మీకు ఆప్కో కార్డు ఇవ్వము, డైరెక్ట్ మీకు ఏది కావాలో అదే గుర్తిస్తామని చెప్తున్నారు. దానివల్ల మీకు బట్టలు అవసరం ఉండొచ్చు, అవసరం లేకపోవచ్చు, కొంతమందికి బెడ్షీట్స్ ఉండొచ్చు. అంటే మీకు కావాల్సింది మీరు కొనుక్కోవాలనుకుంటున్నారు కాబట్టి మీకు డైరెక్ట్ గా కార్డు లేదా అమౌంట్ ఇస్తే ఈజీగా ఉంటుందని మీ అభిప్రాయం, అంతే కదా? సో చూస్తున్నారు కదా ప్రేక్షకులారా, వీళ్ళు చిన్న బడ్జెట్ వచ్చినప్పుడు మాత్రము వీళ్ళు ఏం చేస్తారంటే మీకు కావాల్సింది మీరు కొనుక్కోండి అని వాళ్ళకు కార్డ్స్ ఇచ్చి, ఇప్పుడు బడ్జెట్ పెరిగిన తర్వాత దీన్ని కమిషన్ ఎలా కొట్టేయాలని ఇప్పుడు మాత్రం వాళ్ళు కొత్తగా రూల్స్ మాట్లాడడం జరుగుతుంది. ఏమంటున్నారు ఇప్పుడు వాళ్ళు, మేము మీకు కార్డ్స్ ఇవ్వము, మేము మీకు బట్టలే కుట్టిస్తామంటే కొంతమంది జీన్స్ వేసుకోవచ్చు, కొంతమంది ఫార్మల్ ఇంటర్వ్యూ వెళ్ళడానికి క్యాజువల్ డ్రెస్, ఫార్మల్ డ్రెస్సెస్ వేసుకోవచ్చు. కానీ వాళ్ళు మాత్రం ఒకటే విధంగా కుట్టిస్తామనే ఉద్దేశంతో వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ని మేము తెలియజేయడం ఏంటంటే, మీకు గవర్నమెంట్కి ఎంత అమౌంట్ వస్తే ఆ అమౌంట్ మొత్తం వీళ్ళకి ఇస్తే వీళ్ళు వాళ్ళకు బట్టలు కావాలంటే బట్టలు, బెడ్షీట్స్ కావాలంటే బెడ్షీట్స్, పిల్లలు కావాలంటే పిల్లోల్స్, ఏవి కావాలంటే వాళ్ళు కొనుక్కోవడానికి వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ కాస్మెటిక్స్ కానీ ఈ ఆప్కో కార్డ్స్ కానీ మీరు టెండర్ వేసి వేరే వాళ్ళకి ఇవ్వకుండా డైరెక్ట్ వీళ్ళ చేతికి కానీ అకౌంట్స్ కి కానీ ఇస్తే వీళ్ళకు నచ్చినట్లు వీళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతుంది. దీంతో పాటు ఈ ప్రైవేట్ రీడింగ్ ఛార్జెస్ అంటే ఏందన్న, అసలు ఎందుకు అది? ప్రైవేట్ రీడింగ్ ఛార్జెస్ అంటే మేము మాన్యువల్ గా బుక్స్ దొరుకుతాయి బయట, అంటే బుక్స్ మేము చదవలేము కాబట్టి ఒక వ్యక్తిని పెట్టుకొని ఆ బుక్స్ ని మేము చదివించుకుంటూ ఆ వచ్చిన ఛార్జీని ఆ వ్యక్తికి ఇస్తాం. అది ప్రైవేట్ రెలవెంట్ ఛార్జెస్ అంటాము. ఆ వ్యక్తి మాకు ఆ రోజు వచ్చి ఆ బుక్ ను చదివించి వెళ్తూ ఉంటాడు. ఓకే, అయితే మీరు హాస్టల్లో మీకు స్పెషల్ గా అంటే హాస్టల్లో మీకు నర్సు అది ఎలా ఉంటారో, మీకు బుక్స్ చదవడానికి ఎవరైనా ఉన్నారు ఇప్పుడు రీడర్ అలాంటి వాళ్ళు ఎవరైనా? ఇప్పుడు ఎవరు లేరు, ప్రస్తుతానికి ఎవరు లేరు. ఎన్ని రోజుల నుంచి రీడర్ లేరు? దాదాపు 2-3 years నుంచి రీడర్ లేడు. దీని గురించి మీ అధికారికి మీరు ఎప్పుడైనా చెప్పారా? ఫిర్యాదు చేశాం చాలా సార్లు. తాత్కాలిక రీడర్ ని అలౌ చేస్తా అన్నారు కానీ ఇంతవరకు రీడర్ ని పెట్టింది లేదు, చేసింది లేదు. అండ్ దాంతో పాటు ఇంతకు ముందు మీరు చెప్పారు కదా, బిల్డింగ్ లో అంటే బయట వాళ్ళు వచ్చి గొడవ పడడం జరిగింది అని చెప్పారు కదా, మరి ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకోసారి జరగకుండా సెక్యూరిటీ గార్డ్ ను అలాంటివి నన్ను ఏర్పాటు చేయడం జరిగింది. 2-3 సార్లు మా పిల్లల్ని వచ్చి కొట్టడం జరిగింది. ఇంతవరకు మాకు ఏడీ కనే మా హయ్యర్ అధికారుల దృష్టికనే తీసుకెళ్లాము కానీ సెక్యూరిటీ ఇవన్నీ ఏర్పాటు చేస్తామన్నారు కానీ ఇంతవరకు ఏమీ ఏర్పాటు చేయలేదు. ఏదైనా సరైన భద్రతా ప్రమాణాలతో మనకి ఏమి ఏర్పాట్లు అనేది చేయించలేదు. చూశారు కదా మీరు, ఒకసారి ఇన్సిడెంట్ అయినప్పటికీ వీళ్ళు సెక్యూరిటీ గార్డును అరేంజ్ చేయకుండా, ప్లస్ వీళ్ళు చదువుకోవడానికి కావాల్సినప్పుడు అంటే ఒక హార్డ్ కాపీస్ ఏవైతే పేపర్ ప్రింట్ ఉంటుందో ఆ పేపర్ ప్రింట్ చదవడానికి ఒక రీడర్ కావాలి. ఆ రీడర్ లేరంట 3 సంవత్సరాల నుంచి. ఆ రీడర్ కావాలని చెప్పినప్పటికీ వీళ్ళు ఇంకా రీడర్ ను అరేంజ్ చేయకపోవడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ఒకసారి 2 సార్లు అంటే ఎవరో ఒకటి చదివి వినిపిస్తారు కానీ ప్రతిసారి చదివి వినిపించాలంటే ఎవరికైనా విసుగుపడుతుంది. కాబట్టి గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎంత త్వరగా అయితే అంత త్వరగా హాస్టల్కి ఒక ప్రత్యేక రీడర్ ఏర్పాటు చేసి, దాంతో పాటు వీళ్ళకి ఇండివిజువల్ గా ఏదైతే పిఆర్సీ ఛార్జెస్ ఉంటాయో, పిఆర్సీ అంటే ఎంప్లాయీస్ కి సంబంధించింది కాదు, వీళ్ళు ఒక పేపర్ ప్రింట్ చదువుకోవడానికి వీళ్ళు మనకు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఒక రైటర్ ఎలా ఫెసిలిటీస్ పెడతారో ఆ విధంగా వీళ్ళు ప్రతిసారి ఒక వ్యక్తిని పంపించడం జరగదు. కాబట్టి మేము మీకు కొంచెం అమౌంట్ ఇస్తాము, మీరే ఒక మీకు తెలిసిన వ్యక్తిని పెట్టుకొని మీరు చదువుకోండి అని
అనే ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ వీళ్ళు వాడుకోవాలంటే గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బులు కూడా కొంచెం ఇస్తే బాగుంటుందని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ దాంతోపాటు ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడడానికి మన దగ్గర ఇంకొక వ్యక్తి ఉన్నారు. మళ్ళీ మీరు ల్యాప్టాప్స్ కావాలంటున్నారు కదా, మీకు అసలు ల్యాప్టాప్స్ ఎందుకంటే ల్యాప్టాప్స్ ద్వారా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ల్యాప్టాప్స్ కావాలంటే లెవెల్లో కానీ ఇంటర్మీడియట్ మామూలుగా చదువుకోవాలంటే ఇప్పుడు మాకు 10th క్లాస్ వరకే బ్రెయిల్ బుక్స్ అనేది లభ్యం అవుతాయి. అవుట్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి మాకు బ్రెయిల్ బుక్స్ అనేది ప్రింట్లు అవైలబుల్గా ఉండదు. కాబట్టి ఇప్పుడు మార్కెట్లో అంతా డిజిటల్ ఫార్మాట్ అనేది వచ్చింది. కాబట్టి అది డిజిటల్ ఫార్మాట్ని మేము బుక్స్గా మనం చేసుకొని మాకు ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ద్వారా ఆ ల్యాప్టాప్లో పెట్టి చదువుకోవడం జరుగుతుంది. మాకు ఈ ల్యాప్టాప్స్ యూజ్ అవడం వల్ల మేము అంత ఇంటర్నెట్లో మాకు కావాల్సిన వివరాలు, మాకు కావాల్సిన సమాచారాన్ని సెర్చ్ చేసుకోవడానికి, మాకు కావాల్సిన వివరాలన్నీ మేము అంతా ప్రోగ్రామింగ్ చేసుకొని చదువుకోవడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవడానికి ఈజీగా ఉంటుందని మా ఉద్దేశం. అందువల్ల మేము ల్యాప్టాప్స్ కావాలని ఈ హాస్టల్స్ లో అంటే ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వాళ్ళు ఉండే అవకాశాలు ఉన్నాయి? మినిమం 1 to ఇంటర్ నుంచి పీజీ వరకు, పిహెచ్డి ఎంత వరకైనా వండుకోవచ్చు. మరి మీకు జాబ్స్ ఎందుకు రావట్లేదు? అసలు జాబ్స్ అనేది ఇంతవరకు బ్యాక్ లో మనకు వేకెన్సీస్ అనేది మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2017లో వచ్చిన ఒక నోటిఫికేషన్ అనేది, తర్వాత ఇంకా బ్యాక్లాగ్ పోస్టులు అనేది రాలేదు. ఇప్పటికి 6 సంవత్సరాలు అవుతుంది. అంటే బ్యాక్లాగ్ పోస్టులు అంటే మామూలుగా వికలాంగుల కోసం సపరేట్గా కేటాయించిన ఒక రిజర్వేషన్ ప్రకారం అనేది బ్యాక్లాగ్ పోస్టులు అనేది ఉంటాయి. అవి ఎగ్జామ్స్ లేకుండా, ఇంటర్వ్యూ లేకుండా అనేది దాని పర్పస్గా సెలెక్ట్ చేసే విధానంని బ్యాక్లాగ్ పోస్టులు అంటారు. వాటిలో వికలాంగులు సెలెక్ట్ అవ్వడానికి ఉంటుంది. అందులోటి బ్యాక్లాగ్ పోస్టులు ఇంతవరకు 6 సంవత్సరాలు అవుతుంది ఫిలప్ చేయలేదు మన గవర్నమెంట్. అది కూడా మేము ఫిలప్ చేయాలని అడుగుతున్నాం. మళ్ళీ మీరు ఈ మధ్య ఈ టెట్, డిఎస్సి అవన్నీ పడుతున్నాయి కదా, దానికి కూడా ప్రిపేర్ అవుతున్నారా? టెట్, డిఎస్సి అనేది మనం బీఈడి, డిఈడి చేసిన విద్యార్థులందరం ఖచ్చితంగా దానికి ప్రిపేర్ అవుతున్నాం. కానీ దానికి కూడా మాకు రావాల్సిన ఎక్విప్మెంట్ అంటూ సరైన మాకు ఆండ్రాయిడ్ మొబైల్స్ కానీ మన మొబైల్స్ యాప్స్ మధ్యలో ఎన్నో మన దొరుకుతున్నాయి మన సమాజంలో, మార్కెట్లో. ఇప్పుడు అప్పుడంటే ఎవరో ఒకరి దగ్గరికి బుక్ తీసుకొని వెళ్ళి రికార్డింగ్ చేయండి అని చెప్పి బతిలాడే రోజులు మనకు బ్లైండ్ వాళ్ళకి అనేది పోయాయని చెప్పుకోవాలి. కానీ కొంతమందికి గవర్నమెంట్ ప్రోత్సహిస్తే ఇదేంటంటే ఆండ్రాయిడ్ మొబైల్లలో 3-4 పెడితే యాప్ అనేది దొరుకుతుంది. అది వేసుకొని మనం ఈ కోచింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మీరు చూసినట్టు ఇక్కడ ఇంటర్ నుంచి మినిమం ఇంటర్ నుంచి మాక్సిమం పీజీ, ఎంఏ చేసే వాళ్ళు ఉంటున్నారు. కానీ వాళ్ళు ఏం చేయాలంటే మేము చదువుకోవాలి, ఏం చేయాలంటే మాకు మినిమం ల్యాప్టాప్ కావాలి. ఒకప్పుడు మేము ప్రైవేట్ అంటే ఒకప్పుడు పేపర్ ప్రింట్ అనేది చదివించుకునే వాళ్ళం. ఇప్పుడు పేపర్ ప్రింట్ ను కూడా మేము స్కాన్ చేసి మాకు సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్ ద్వారా మేమే వేరే వాళ్ళ పైన ఆధారపడకుండా చదువుకోవడానికి మాకు ల్యాప్టాప్స్ కావాలి. మేము ఎంత చదువుకున్నా, ఏం చేసినా, ఎంత హై లెవెల్కి వెళ్ళాలన్నా మాకు మినిమం బేసిక్ ఎడ్యుకేషన్ కావాలి. కాబట్టి దీన్ని వాడుకోవాలంటే మనకు ఎలక్ట్రానిక్ డివైస్ అనేది ల్యాప్టాప్ కావాలి. కాబట్టి ల్యాప్టాప్ అనేది కంపల్సరీ ఇవ్వాలని వీళ్ళు కోరడం జరుగుతుంది. దాంతో పాటు చాలా మంది చదువుకొని హోప్స్ లో ఉండడానికి ఇంకొక కారణం ఏంటంటే గవర్నమెంట్ నిర్ణీత టైంలో వీళ్ళకి ఏదైతే బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయో, అంటే మామూలుగా జనరల్ పోస్ట్ లో ఉన్న రిజర్వేషన్ కాకుండా వికలాంగుల కోసమని ఒక గవర్నమెంట్ ప్రతి స్టేట్ డిపార్ట్మెంట్ సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులన్నీ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ ఈ వికలాంగుల కోసం డిజైన్ చేయబడిన పోస్టులు కొన్ని ఉంటాయి. రిజర్వేషన్ తో పాటు కాకుండా ఆ పోస్టులు కూడా ఈ 6 years నుంచి ఇంకా వేయకపోవడం, దాని ద్వారా వీళ్ళు ఎంత చదువుకున్నా సరే హాస్టల్లో ఉండవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనకు పేరుకు అక్షరాస్యత పెరిగినప్పటికీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇంకా ఇలానే ఉంటుంది. కాబట్టి దీన్ని పరిష్కరించాలని మేము గవర్నమెంట్ను కోరుతున్నాము. దాంతో పాటు ఇప్పుడు ఇంకా దీని గురించి మాట్లాడడానికి మన దగ్గర ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి గురించి తెలుసుకుందాం. మాట్లాడడానికి ఇంకొక విద్యార్థి ఉన్నారు. సో आपका नाम क्या है? जी मेरा नाम उमर है। तो इधर क्या प्रॉब्लम्स है एक्चुअली आपको? यहाँ पर हमारे को बहुत सारे प्रॉब्लम्स है, 15 प्रॉब्लम्स समथिंग है। तो उसके लिए हम लोग यहाँ तो यहाँ पर हमारे को प्रॉब्लम्स है। इस वजह से हम लोग स्ट्राइक कर रहे हैं। 4 दिन से स्ट्राइक कंटिन्यूसली हमारी हो रही। फ्राइडे से हम लोग स्ट्राइक कर रहे हैं। आज मंडे है, लेकिन आज तक हमारे अपने डिपार्टमेंट के ऑफिसर्स हमारे से मिलने नहीं आ रहे। प्रॉब्लम्स कोई बड़े नहीं है, छोटे प्रॉब्लम्स ही है, लेकिन उसको सॉल्व करने के लिए वो लोग कोशिश नहीं कर रहे। तो है क्या प्रॉब्लम्स? यहाँ पर हमारे हॉस्टल की जो बिल्डिंग है वो बिल्डिंग सही नहीं है, बिल्कुल खराब है बिल्डिंग। गिरने आ रही जैसा दिख रहा बिल्डिंग में। कभी भी अगर बारिश हो रहा तो बारिश पूरा ऊपर जमा हो जा रहा, और रूम्स के अंदर बिल्कुल पानी आ जा रहा, और उसको साफ करते करते सुबह हो जा रही है हमारे पास। हम सो नहीं सक रहे, बिल्डिंग ऐसी बिल्डिंग है। और बिल्डिंग में हमारे पास स्ट्रेंथ है 159,
लेकिन बिल्डिंग में सिर्फ 80 मेंबर रहने की जैसी जगह है, फिर भी हम लोग एडजस्ट कर रहे हैं और हमको बिल्डिंग चेंज करने के लिए बोले तो चेंज नहीं कर रहे। तो ऐसे प्रॉब्लम्स हमारे पास यहाँ पे हो रहे। इसके ठीक है, तो बिल्डिंग में जो है बारिश गिर रहा बोल रहे, बिल्डिंग को छोड़ के और कुछ प्रॉब्लम्स है क्या आपको? इसके अलावा हमारे पास हमारे को आपको कार्ड बोल के एक पहले देते थे, उससे पहले देते थे मतलब 1 ईयर पहले। उस टाइम पे हमारे पास 540 समथिंग अमाउंट आता था उस पर, लेकिन अब वो अमाउंट बढ़ गया। लेकिन वो बढ़ने के बाद आपको कार्ड देने के वजह हमको बोल रहे कि भाई जो ड्रेस हम दे रहे हैं वो आपको पहनना पड़ता है और कैसा बोल रहे। लेकिन ऐसा हो नहीं सकता ना, जो किसी के पास ड्रेस नहीं है, किसी के पास मतलब टॉवेल्स नहीं है, किसी के पास मतलब अपने अपने नीड्स के अकॉर्डिंग वो अगर लेना चाहे तो उसकी परमिशन नहीं दे रहे, कार्ड नहीं दे रहे, मतलब कार्ड देने के बजाय वो जो दे रहे हम वही लेना बोल के बोल रहे। ऐसा नहीं हो सकता ना। अच्छा, तो आपको कार्ड मतलब आप चाह रहे कि आपको डायरेक्ट अमाउंट दे ताकि आप जो पसंद है वो खरीद सकते हैं। हाँ। किसी को पैंट चाहिए, किसी को शर्ट चाहिए, तो जो चाहिए वो खरीद सकते हैं। जी हाँ। उसके सिवा और क्या मतलब आपको साबुन वगैरह मिल रहा है? साबुन वगैरह तो मिल रहा, लेकिन वो पहले हमारे पास मतलब उसके सुबह डाल के पास से भी पैसे आते थे, मतलब मंथली कुछ अमाउंट आता था, वो भी बढ़ने के बाद से अमाउंट नहीं दे रहे। वो साबुन मतलब जाके दे रहे, जो वो दे रहे वो यूज करना पड़ रहा है हमारे को। इसके वजह से स्किन प्रॉब्लम हो जा रहा लोगों को, मतलब कुछ प्रॉब्लम्स की वजह से उसके उनके फेस पे मतलब बॉडी पे कुछ प्रॉब्लम्स आ जा रहे। जो साबुन हमारे को जो मतलब जो चीजें हमारी नीडी है वो हम अगर लेंगे तो हमारे को फायदा होगा ना, जो वो देंगे हम वो कर सकते हैं वो चीज। तो फिर आप अभी क्या आपकी पढ़ाई क्या चल रही है? एजुकेशन हमारा तो डिग्री फर्स्ट ईयर चल रहा। तो फिर आप कैसा पढ़ रहे, कैसे मतलब क्या यूज करके पढ़ रहे? आपके पास आप तो प्रिंट नहीं पढ़ सकते। जी तो हाँ, हमारे को पढ़ने के लिए मतलब मोबाइल चाहिए, लैपटॉप चाहिए। पहले हमारे पास देते थे, टेप रिकॉर्ड देते थे, वो मतलब रिकॉर्डिंग सुन के मतलब कैसेट देते थे, उसको हम लोग सुन के पढ़ते थे। उसके बाद फिर आहिस्ता आहिस्ता आईपॉड दे रहे थे। अब वो भी जो है ना 2016 के बाद से वो भी नहीं दे रहे। 3 मतलब आईपॉड्स हमारे को आने के हैं वो भी नहीं दे रहे। तो हम लोग ये रिक्वेस्ट करते हैं कि इनकी वजह से हमारी टेक्नोलॉजी डेवलप होने के बाद हमको मतलब एंड्रॉइड फ़ोन दे दिए, अगर लैपटॉप अगर दे दिए तो हम भी अपने आप को इम्प्रूवमेंट कर सकते हैं। हम भी जो है ना वो मतलब डिजिटल स्कैन करके हाँ मतलब सॉफ्ट कॉपीज़ के थ्रू हम लोग पढ़ सकते हैं अपने लैपटॉप में। एंड्रॉइड में स्क्रीन रीडर रहता है, उसके थ्रू हम पढ़ सकते हैं। तो हमारे को अगर हमारी फैसिलिटी अगर हमारे को दिए तो हम भी अपने आप को इम्प्रूवमेंट करेंगे, हम भी जॉब्स लेके जा सकते हैं। हमारे को जॉब नहीं कर रहे बल्कि बोल रहे मगर जॉब दे रहे नहीं, कोई भी जॉब्स के लिए हमको मतलब नोटिफिकेशन ही नहीं निकाल रहे। 2017 में लास्ट आया था बैकलॉग पोस्ट के नोटिफिकेशन, उसके बाद से 5 साल हो गए ऑलमोस्ट होने को आ रहे, 6 साल हो गए, अब तक भी जॉब के लिए हमको कोई नोटिफिकेशन नहीं दे रहे। फिर भी हम लोग मतलब कोशिश कर रहे, प्राइवेट में जाने की कोशिश कर रहे, लेकिन उसके लिए हमको लैपटॉप अगर दे दिए, एंड्रॉइड फ़ोन दे दिए, मतलब जो हमारे प्रॉब्लम जो सॉल्व करके हमको फैसिलिटी दिए, तो हम भी अपने आप को इम्प्रूवमेंट करके और हम भी जो है ना कुछ अपना कैरियर अपना मतलब अपना एक कैरियर बना सकते और हम भी जो है ना अपने आप को इम्प्रूवमेंट कर सकते हैं। हम भी जो है ना कुछ करना चाहते हैं, लेकिन हमें करने का अगर मौका देंगे तो हम भी कुछ करेंगे जरूर। तो आप जैसे बोल रहे हैं कि आप बहुत दिन से हॉस्टल में रह रहे हैं, तो हॉस्टल में रहने के लिए जो सामान रहता है, आपके कपड़े बेडशीट जो भी है, वो रखने के लिए आपके पास क्या है, मतलब कैसे रखने के लिए बहुत पहले वो मतलब वो भी 5 years पहले ट्रंक बॉक्स दिए थे, वो भी जो है ना अब तक नहीं दे रहे। हम लोग कई मतलब आप पूछे लॉकर से हमको देना है मतलब चाहिए, ट्रंक बॉक्स चाहिए, तो वो देते बल्कि बोल रहे मगर दे रहे कभी नहीं। इससे पहले भी हम लोग स्ट्राइक करे थे लास्ट ईयर, तो 1.5 month के अंदर पूरा आपका प्रॉब्लम सॉल्व कर देंगे बोल के बोले, मगर अब तक प्रॉब्लम सॉल्व नहीं करे कौन सी भी। अच्छा, तो फिर आपको खाना कैसे रह रहा, मतलब टेस्ट रह रहा या फिर? खाने के लिए एवरेज रह रहा, टेस्ट कभी रह रहा कभी नहीं रह रहा, कभी खाना सही नहीं बन रहा कभी बन रहा। अगर नहीं बना तो टाइम पे सही नहीं बना बोल के बोले हम, तो वो लोग बोल रहे मतलब बना देंगे बोल के बोल रहे, मगर जो मेन हर उसका जो है वो परमानेंट सोल्यूशन नहीं दे रहे। मतलब आपको क्या देते, मतलब ऐसे अगर टेस्ट नहीं रहते, कभी घर में बोलने की कोशिश करें कि हमारे हॉस्टल में खाना नहीं अच्छा नहीं बनता, अगर नहीं बोले तो किस रीजन की वजह से आप घर में नहीं बोलना चाह रहे? अब घर में हम बोलेंगे तो घर वाले प्रॉब्लम में आ जाते हैं, भाई बच्चा खा रहा नहीं खा रहा। घर वाले हमें को ये सोच के बेचते कि भाई बच्चा अच्छा खा के अच्छा पढ़ रहे होंगे, लेकिन यहाँ पे खाने का सही नहीं आता, पढ़ने वाले फैसिलिटी नहीं देते। घर वालों को बोलेंगे वो तो घर वाले जो है ना फिर प्रॉब्लम में आ जाते कि हम उनको भी नहीं बोल सकते। यहाँ पे डिपार्टमेंट को बोलेंगे वो तो डिपार्टमेंट जो है ना हमारी बात सुन के कुछ उस पर अमल नहीं करते। जैसे आप लोग देख सकते हैं यहाँ पर ये हॉस्टल में जो लोग रह रहे हैं उनको लैपटॉप्स नहीं मिल रहे पढ़ने के लिए, और सामान रखने के लिए पेटियां वगैरह अलमारी जो होती है वो भी नहीं दे रहे ये लोग। और जो खाना अगर बन रहा कभी अगर बेकार बन रहा है तो ये लोग घर में बोल भी नहीं सकते, क्योंकि घर वाले को ये लोग नाराज करना नहीं समझते, घर वाले को परेशानी बताना नहीं चाह रहे। अगर घर वाले को परेशानी बताना नहीं चाह रहे, क्योंकि जब ये लोग परेशानी होंगे तो घर वाले और परेशानी हो जाएंगे। बट डिपार्टमेंट जो है ये लोग को बराबर नहीं देख रही है, इसलिए हमारे गुजारिश है डिपार्टमेंट से, ये लोग को पढ़ने के लिए इंकरेजमेंट करो।
जो प्राइवेट में लोग माइक्रोसॉफ्ट में काम कर रहे हैं, अलग अलग कंपनीज में काम कर रहे हैं, ये लोग भी करना चाह रहे हैं, बट ये लोग को करने के लिए इंकरेजमेंट कर रहे हैं, मगर इंकरेज होने के लिए फैसिलिटीज जो है, जो लैपटॉप्स में नहीं दे रहे, पीआरसी जो रीडिंग चार्जेस होते हैं जिनको स्क्राइब जैसा हम लोग इस्तेमाल करते हैं, वो लोग के लिए प्राइवेट रखने के लिए पैसे भी नहीं दे रहे, और कॉस्मेटिक्स के लिए जो भी आपने अभी सुने हैं आप लोग प्रॉब्लम्स, उसके अमाउंट नहीं दे रहे, इसके वजह से लोगों को स्किन प्रॉब्लम्स आ रहे, टीथ प्रॉब्लम्स आ रहे, बहुत सारे प्रॉब्लम्स आ रहे। तो हमारे रिक्वेस्ट गवर्नमेंट से ये है कि सबके प्रॉब्लम्स, स्पेशली जो बिल्डिंग जो है ये फैमिली के बीच में नहीं रहना चाहिए, क्योंकि कभी भी फैमिलीज के बीच में एक हॉस्टल नहीं रहना चाहिए। हमारी एक रिक्वेस्ट है गवर्नमेंट से जल्द जो है ये बिल्डिंग को इधर से हटाइए। आप रेंट पे दूसरा बिल्डिंग, अगर आपके पास गवर्नमेंट बिल्डिंग अगर नहीं है पर भी रेंट पे दूसरा बिल्डिंग लेके, एनफ जितना बिल्डिंग में स्ट्रेंथ आती है उतना बड़ा बिल्डिंग लेके इन लोग के लिए एक बिल्डिंग तैयार करने वाले हमारे तरफ से रिक्वेस्ट है गవర్నమెంట్ को। థ్యాంక్స్ ఫర్ జాయినింగ్। వీళ్ళైతే అంతే, దాంతో పాటు కాకుండా వీళ్ళకు బ్లైండ్ సర్టిఫికేట్ అని ఒకప్పుడు ఉండేది, అంటే ఇప్పుడు కూడా ఉంది, ఒకప్పుడు మెడికల్ బోర్డ్ అని వేరే వేరే నేమ్స్ తో ఉండేవి, వీళ్ళు ఇప్పుడు సదరం సర్టిఫికేట్ అని ఒక స్టేట్ కమిటీ డిసైడ్ చేయడం జరిగింది। అయితే వీళ్ళంతా గవర్నమెంట్ స్కూల్లో ఉండడం ద్వారా చిన్నప్పటి నుంచి డేట్ ఆఫ్ బర్త్ నేమ్స్ అనేది కొంచెం తప్పు రాయడం ద్వారా ఈ సదరం సర్టిఫికేట్ లో కూడా మెమోస్ లో, అంటే మన ఎస్ఎస్సి మెమోస్ లో ఎలా ఉంటాయో అదే విధంగా కావాలి। కానీ సదరం క్యాంప్ లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ 10th ఫెయిల్ వాళ్ళని, ఇంటర్ ఫెయిల్ వాళ్ళని పెట్టి వీళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ వాళ్ళు రాయకుండా తప్పు డీటెయిల్స్ ఇచ్చి ఏదో టార్గెట్ కంప్లీట్ చేయాలని సదరం సర్టిఫికేట్ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది। కానీ దాని తర్వాత ఎప్పుడైతే వీళ్ళకు జాబ్స్ వచ్చినప్పుడు ఈ మెడికల్ సర్టిఫికేట్, అదే నేను బ్లైండ్ అని చూపించడానికి ఏదైతే సదరం సర్టిఫికేట్ వాడతారో అది చూపెట్టినప్పుడు ఆ డేటా వీళ్ళు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ లో ఉన్న డేటా మ్యాచ్ అవ్వడం ద్వారా డేటా వీళ్ళది తప్పు కానప్పటికీ వీళ్ళని రిజెక్ట్ చేయడం జరుగుతుంది। మరి దాని ద్వారా పరిష్కారం ఏంటి అని సదరం క్యాంపు, అంటే ఎవరైతే సదరం డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళకి వీళ్ళు చాలా సార్లు వెళ్ళి మొరబెట్టుకోవడం జరుగుతుంది। మా పాన్ కార్డ్ ఇది, మా 10th మెమో ఇది, మా ఇంటర్ మెమో ఇది, మా డిగ్రీ సర్టిఫికేట్ ఇది, దీనికి తగ్గట్టు మిస్ మ్యాచింగ్ లేకుండా మా ఇంటర్ మెమో సర్టిఫికేట్ లో ఎలా ఉన్నాయో సదరం సర్టిఫికేట్ లో కూడా అలానే మ్యాచ్ చెయ్యండి అని చెప్పినప్పటికీ వాళ్ళు ఒక చేలో నిమ్మకి నీరెత్తినట్టుగా ఒక చేయ ద్వారా విని ఇంకొక చేయ ద్వారా వదిలిపెట్టి 3 సంవత్సరాలు అయినా సరే వాళ్ళు ఈ పరిష్కారాన్ని రెక్టిఫై చేయట్లేదు। ఆధార్ కార్డ్ అప్డేట్ చేయాలంటే కొన్ని వీక్స్ లో అయిపోతుంది, ఇది గవర్నమెంట్ అనుకుంటే హార్డ్లీ 10 days లో అయిపోయే విషయానికి కూడా వీళ్ళు 3 సంవత్సరాలు తీసుకొని కూడా వీళ్ళు సదరం సర్టిఫికేట్ కరప్షన్ ద్వారా వాళ్లకు కరప్షన్ చేయడానికి వీళ్ళు ఫ్యూచర్ లో ఎగ్జామ్స్ రాసినా సరే ఇంటర్వ్యూలో గవర్నమెంట్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయినప్పటికీ, క్వాలిఫై అయినప్పటికీ ఇలాంటి చిన్న మైనర్ మిస్టేక్స్ ఉన్నప్పుడు ఏ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు। కాబట్టి చాలా మంది జాబ్స్ కు సెలెక్ట్ కాకుండా చాలా బాధాకరంలో వెనక్కి రావడం జరుగుతుంది। కాబట్టి గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సదరం బ్లైండ్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్, కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కరప్షన్ చేసే విధంగా డేటా మిస్ మ్యాచ్ అవ్వకుండా చేయాలని మా తరపున మేము గవర్నమెంట్ కోరడం జరుగుతుంది। థ్యాంక్ యూ సో మచ్।